వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగిరేసే ఎమ్మెల్యేలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా చేరారు. తనను కేవలం డమ్మీ ఎమ్మెల్యేగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తనకన్నా మరో సమర్థ నాయకుడు లేడని అన్నారు. అన్ని సర్వేల్లో తన పేరే వచ్చినా పక్కన పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. వైసీపీ అధిష్టానం తాజాగా 4వ జాబితాను కూడా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4 సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చడం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిట్టింగ్ ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కూడా క్యాండిడేట్ను మార్చడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఆర్థర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఈరోజు మీ సెగ్మెంట్లో అభ్యర్థిని మార్చడం జరిగింది, ఏమంటారు? అంటే అధిష్టానం నుంచి మీకు ముందుగా ఏదన్నా మాట్లాడడం జరిగిందంటారా? నమస్కారం అన్న. మార్చడము అనేది వాళ్ళ ఇష్టము, ఎవరైనా మార్చవచ్చు. నాకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా దొరికితే ఎవరికైనా మార్చవచ్చు. అధిష్టానము అంటే నాకు 2022 డిసెంబర్ 30 నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. అప్పుడు డిసెంబర్ 2022లో నేను ఒక మండలంలో ఏదో మాట్లాడుతూ ఇంకా నేను ఉండనని చెప్పడం జరిగింది. అప్పుడు నన్ను పిలిపించాడు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు స్టేట్లో ఫస్ట్ ఉన్నావు, జగన్ రెడ్డి గారికి ఆయన మెదడులో ఉన్నావా, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడేది అది ఇదని చెప్పారు. నేను నా ప్రాబ్లమ్స్ నేను చెప్పుకోవడం జరిగిందని. తర్వాత ఒకసారి జూన్ 9th కూడా పిలిపించి మాట్లాడినప్పుడు మీకు రామసుబ్బారెడ్డి గారు వస్తారు, రామసుబ్బారెడ్డి గారు మాట్లాడతారు మీతో అని చెప్పాడు. జూన్ 24th రామసుబ్బారెడ్డి వారు కోఆర్డినేటర్, మాకు ఎక్స్ మినిస్టర్, ఆయన వచ్చారు. ఆయన ఐపాక్ దివాకర్ రెడ్డి ఇద్దరు వచ్చి మాట్లాడడం జరిగింది. 4 గంటలకు వచ్చారు. 8:30 వరకు 4:30 గంట ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, మీరు ఇక్కడ ఎట్లా ఏం కథ అన్నీ మాట్లాడేసిన తర్వాత మీకు ఎందుకు నేను నెక్స్ట్ ఇవ్వడం అంటున్నారు అది అంటే చెప్పాను కదా. మీరు కూడా గతంలో చూసాము, గడప గడప అనే కార్యక్రమంలో మీరు తిరుగుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ వర్గము మీ వర్గానికి కొంత వర్గ విభేదాలు వచ్చాయి. వర్గ విభేదాలే కారణం అంటారా? వర్గ విభేదాలు మాకేం లేవులే, కానీ అంటే వర్గ విభేదాలు అంటే అంత మేము ఇటువంటి దానికి నేను అటువంటి దానిలకు ఎక్కడ కూడా నేను తావియ్యను. మా వాళ్ళని ఎప్పటికే కానీ అటువంటి దానిలో పోనివ్వను. సో ఏమంటే అవాయిడ్ చేయడం జరిగింది వాళ్ళు. సో అప్పుడు నేను కొద్దిగా మన పార్టీ వాళ్ళే మనకు అన్న రావట్లేదని చెప్పేసి ఉద్దేశంతో నేను జరిగింది. తర్వాత వీళ్ళు కూడా వచ్చినప్పుడు వీళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, వాళ్ళకు మీరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు అంటే మరి నేనేం చేయాలన్న. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూసుకోవాలా, అది ఇదన్న. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చూసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ నేను కూడా ఒక ఎస్పీ నుంచి వచ్చాను, మీరు ఎట్లా చెప్తున్నారండి, ఇది కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యేగా నేనుంటూ నా పవర్స్ తీసి వేరే వాళ్ళకి ఇస్తాము, నువ్వు డమ్మీ గుండు స్టిక్కర్ ఎమ్మెల్యే అంటే నాకు కాదు. ఇప్పటికే మీ అనుచరులని కొంతమందిని అడగడం జరిగింది. అడిగితే సారు ఖచ్చితంగా ఈసారి స్వతంత్ర అభ్యర్థికి వచ్చినా కానీ ఖచ్చితంగా గెలుపు ధీమాతో ముందుకెళ్తారని చెప్తా ఉన్నారు. మీ సేవలు నందికొట్కూరుకు సంబంధించినటువంటి ప్రజలకు కావాలని కోరుతా ఉన్నారు, మీరేమంటారు అసలు? ప్రజలు మాత్రం నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. చాలామంది నిన్న ఇది ఇచ్చిన తర్వాత ఏంటి, మొన్నటి నుంచి ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పటి నుంచి కూడా చాలామంది నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, సార్ మేము పలానప్పుడు మీ దగ్గరికి వచ్చినాం, మేము ఎవరో వస్తేనే మీరు చేసేసి పంపించారు, ఆ పని అయిపోయింది సార్, మా వాడు ఉద్యోగంలో చేరినాడు, మా వాడు ఇది చేసినాడు, మా వాడు ప్రైవేట్ ఉద్యోగంలో మీరు హైదరాబాద్లో ఇప్పించారు, మీరు అక్కడ ఇప్పించారు, ఇలాంటివన్నీ ఎన్నో ఫోన్లు నాకు వస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము మీ వెంటనే మేము ఉంటాం సార్, మిమ్మల్ని మేము గెలిపించుకొని మిమ్మల్ని మేము పోగొట్టుకోం అన్నటువంటి ఒక వాళ్ళ యొక్క సమాచారంతో వాళ్ళు మన మీద చూపించినటువంటి అభిమానంతో మాట్లాడుతూ ఉన్నారు. సరే, రేపు మార్నింగ్ అందరినీ నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు, అన్ని గ్రామాల నుంచి వస్తే ప్రతి సంవత్సరం జరిగేది అది. ఎందుకంటే బాబు బర్త్డేకి అందరూ వస్తారు, వచ్చి బ్లెస్ చేసేసి పోతూ ఉంటారు. ఇది నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంది. సరే, ఒకసారి మా అందరితో కూడా ఒకరం తీసుకుని, ఇది ఒక కుటుంబంలో అందరం తీసుకున్నటువంటి ఒక ఇది. అందులో వాళ్ళు ఒక పెద్ద భారం నా పైన పెట్టారు. సార్, 4.5 సంవత్సరాలు మీరు మాతో ఉన్నారు, మాకు పనులు కాకపోయినా మేము మీతో ఉన్నాం, మేము ఏమైనా కూడా మీ మంచితనం నచ్చి, మీరు చేసే సేవా కార్యక్రమాలు నచ్చి, మీరు ఎవరు ఏం చేసినా కూడా ఏం మాట్లాడకుండా మీరు చేసే పని నచ్చి, మమ్మల్ని ఒక పద్ధతిలో నడిపించుకుంటూ పోయే విధానం నచ్చి
మేము మీ వెంట ఉన్నాము. కాబట్టి మీరు కూడా ఈరోజు 4 సంవత్సరం మీ మాట విన్నాము, ఈరోజు మేము చెప్పేది కూడా మీరు వినాలా? ఇంకా పోయినంతకాలం మీరు మీ వేలోనే మమ్మల్ని నడవమంటే కూడా మాకు కూడా కష్టమైపోతుంది. అంటే ఎక్కడ డిస్టర్బ్ అయ్యారంటారు సార్? నందికొట్కూరు సంబంధించినటువంటి అటు రెడ్డి వర్గం కావచ్చు, మీ వర్గానికి సంబంధించి ఎక్కడ మీకు చెడిందంటారు? ఎక్కడ వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యాయి? రెడ్లు నాతో చాలా రెడ్లు నాతోనే ఉన్నారు కదన్న. ప్రతి ఊర్లో నా గ్రామంలో ప్రతి గ్రామంలో నాతో కూడా రెడ్లు ఉన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి యువ నాయకునితో మీకు ఎక్కడ చెడింది, ఎక్కడ వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యాయంటారు? ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అంతే, ఏది పెద్దవి కూడా ఏం లేదు. మేము మాట్లాడుకునే ఏదైనా ఇది కూడా జరిగేది ఏం లేదు. చిన్న చిన్న ఏదైనా ఉంటే మనస్పర్ధ అది క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. కానీ అది అట్లట్లే వస్తూ ఉంటుంది. పక్కన ఉండే వాళ్ళు ఎవరన్నా చెప్పే దానిలోకి ఉంటాయి కదన్నా. నేనైతే నా వాళ్ళకి నేను వెరీ క్లియర్గా ఎవరిని గురించి మాట్లాడినా కూడా మనకు ఎందుకే ఎవరి గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, మీకు ఎందుకు అదని అని చెప్తూ ఉంటాను. ఇది ఓవరాల్గా నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు సారు చేసినటువంటి సేవలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమంతోనే ముందుకెళ్లారు. అదే దిశగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాము. రానున్న రోజుల్లో తమ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటే అలా ముందుకెళ్తామని కూడా తెలుపుతున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.